దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. ఆదిత్య బిర్లా, ఐటీసీ, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్ఫార్మా, హెచ్ఎఫ్సీఎల్, రామ్కో సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్స్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. సార్ రాజేంద్ర గారు, ముందుగా మీరు చెప్పండి, నిన్నటి వీక్లీ ఆప్షన్లు నిఫ్టీలో గత వారం ట్రేడింగ్ కు విరుద్ధంగా చూపిస్తున్నాయి. 24,400 సపోర్ట్ స్థాయిలో నిలిచే అవకాశం ఉందా? అసలు రెండు సూచీలు చార్ట్లలో ఎలా కనిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ అండి. లాస్ట్ థర్స్డే మనం చూసాం 24,500 వచ్చి 25,000 పైన క్లోజ్ అవటం చేసాం. అండ్ నిన్న ఎగ్జాక్ట్లీ దాన్ని రిప్లికేట్ అవటం చేసాం. ఆఫ్ కోర్స్ 25,000 నుంచి కట్ అవ్వలేదు కానీ, బట్ 24,462 ఏదైతే లో ఫామ్ అయిందో ఐ థింక్ లాస్ట్ వీక్ లో. సో ఇదంతా ఏంటంటే ఆప్షన్ ప్లే చాలా చాలా స్విఫ్ట్ గా జరుగుతుంది. సో విత్ ఇన్ 4-5 సెషన్స్ లోనే 500-600 పాయింట్స్ వొలటాలిటీ అంటే కనుక స్మార్ట్ మనీ ఏదైతే ఉందో నిన్న క్లియర్లీ మనకు అర్థమైంది 24,500 దగ్గర ప్లే చేసిందని. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ 24,400 సపోర్ట్ ఇస్తుందంటే కనుక యాజ్ ఆఫ్ నౌ ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 24,495 అది ఇంకా బ్రీచ్ అవ్వలేదు. ఆఫ్ కోర్స్ నిన్న 24,460 వచ్చినప్పటికీ 24,600 దగ్గరే క్లోజ్ అవుతుంది చూసాం. ఇక ఈ రోజు ఆల్రెడీ 130 పాయింట్స్ పైన మనకు క్లోజ్ అవుతుంది చూస్తున్నాం. సో నెక్స్ట్ థర్స్డేకి ఎలా బిహేవ్ చేస్తుంది, ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ మనం యాజ్ ఎ ట్రేడర్ ఏం చేయాలి అంటే కనుక ఎప్పుడైతే సపోర్ట్ పాయింట్ దగ్గరకు వస్తుందో 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని వీ షుడ్ ట్రై టు బై. సో అగైన్ మన చార్ట్స్ ప్రకారం 24,490 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ 100-120 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఐ థింక్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అగైన్ మార్కెట్ ర్యాలీలో 24,900 నుంచి 25,100 పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. వేరస్ బ్యాంక్ నిఫ్టీలో ఇంత వొలటాలిటీ కనపడతలేదు. రీజన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ తీశారు కాబట్టి దీనిలో ప్లే అనేది చాలా చాలా తగ్గిపోయింది. సో అగైన్ 54,648 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ అక్కడికి వచ్చింది. సో నిన్న కూడా మనం చెప్పడం జరిగింది మార్నింగ్, ఒకవేళ ప్రైజెస్ వస్తే కనుక స్టాప్ లాస్ తోటి వన్ షుడ్ ట్రై టు బై. ఒకవేళ ఎవరైనా కొనుంటే కనుక డెఫినెట్ గా 500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో బెనిఫిట్ ఆల్రెడీ పొందుంటారు. అగైన్ 55,695 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 500-600 పాయింట్స్ వస్తే కనుక మేబీ షార్టింగ్ కి ఉపయోగించాలి, లేదంటే కనుక లాంగ్ పొజిషన్స్ ఏవైతే తీసుకున్నారో అక్కడ ఎగ్జిట్ చేసే ప్రయత్నం చేయాలి. సో రెండు సూచీలు కూడా బై ఆన్ డిప్స్ కానీ చార్ట్స్ పరంగా సూచిస్తున్నాయి. ఓకే సార్, ఒక కాల్ ఉన్నారండి కరీంనగర్ నుంచి కిషన్ గారు. కిషన్ గారు, ప్రసాద్ గారు ఉన్నారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. ఇంకొక కాల్ ఉన్నారు మల్లేష్ గారు. మల్లేష్ గారు, మల్లేష్ గారు నా ఆడియో వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. ప్రసాద్ గారు ఉన్నారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే, నా దగ్గర రేమండ్ ఎల్ఐసిఎల్ 47% లాస్ లో ఉంది సార్. తర్వాత జీనస్ పవర్ 33% ప్రాఫిట్ లో ఉంది. ఎలక్ట్రాన్ 16% ప్రాఫిట్ లో ఉంది. ఏం చేయవచ్చు? మీరు అమ్మేసుకోవడం బెటర్ అండి. ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ముందే మనకి హిస్టరీ ఎక్కువ లేదు. యూజువల్ గా 5 క్వార్టర్స్ డేటా వస్తే కానీ కరెక్ట్ గా అనలైజ్ చేయడం వీలు కాదు. రీసెంట్ గా వచ్చిన లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి అందులో ప్రస్తుతం చూస్తే మార్జిన్లు చాలా తక్కువ. అంటే టర్న్ ఓవర్ ఏమో 6,000 కోట్లు ఉంటే లాభం వచ్చేటప్పటికేమో మహా కష్టపడి 30-40 కోట్ల కన్నా రావడం లేదు సంవత్సరం మొత్తం మీద చూస్తే. సో కాబట్టి ఆ కంపెనీ ఇంకా ఉంచుకోవటం అనేది నా లెక్క ప్రకారం మంచి పద్ధతి కానే కాదు. సో అందులో రీటైల్ ఇన్వెస్టర్స్ అసలు ఉండకూడదు. జీనస్ పవర్ అని మీరు ప్రాఫిట్ లో ఉన్నానని చెప్పారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనుక జీనస్ పవర్ చూస్తేనేమో అది కూడా యాక్చువల్గా ఏంటంటే 25 మార్చ్ రిజల్ట్స్ ఇంకా రాలేదండి. వచ్చిన తర్వాత బాగుంటే ఉంచుకోవాలి. అదర్వైజ్ నా అంచనా ప్రకారం అయితే దిస్ ఈస్ ఫెయిర్లీ ప్రైస్. ఇప్పుడున్న రేటు 351 మా లెక్క ప్రకారం ఫెయిర్ ప్రైస్ ఉండాలి. ఆ వర్కింగ్స్ కి బాగున్నాయి, వర్కింగ్స్ బాగానే ఉంది కదా, కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి, రేట్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో ఇప్పుడు కూడా దిగకపోతే అమ్మేయకపోతే రేపు తగ్గితే ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. రెండవది రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటే కూడా ఇక్కడ నుంచి 20-30% కన్నా పెరగడానికి ఛాన్సులు బాగా తక్కువ ఉంటాయి. సో నా లెక్క ప్రకారం ఇది కూడా మీరు అమ్మేసుకోవడం మంచిది. రైట్ సార్, ఆకువీడి నుంచి సుకేష్ గారు కాల్ చేశారు. సుకేష్ గారు. ప్రసాద్ గారు సార్, రిగార్డింగ్ నా దగ్గర బోరఫిల్ రివ్యూ వచ్చి 505 లో కొన్నాను క్వాంటిటీ. దాని స్టాటస్ చాలా ఉంచబడతాయి. ఏ కంపెనీ అన్నారండి? బోరఫిల్ రిన్యూవల్ ఎనర్జీ సార్. స్టాక్ నేమ్ క్లారిటీగా చెప్పరా? బోరఫిల్ రిన్యూవల్ ఎనర్జీ. బోరని. ఓకే,
మీకు స్క్రీన్ మీద ఇప్పుడు మీరు చూస్తుంటే కనపడతా ఉంటుందండి డేటా. ఎప్పుడు కూడా మనం చూడవలసింది ఏంటంటే ఏ కంపెనీ కొన్నా కానీ దానికి కావాల్సింది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంటే మన దగ్గర ఉంచుకోవాలి. ఈ కంపెనీ చూస్తే 25 మార్చ్ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మీరు చూస్తే చూడండి లాస్ లో ఉందా ప్రాఫిట్ లో ఉందా అని చూస్తే ఇప్పుడు కూడా లాస్ లో ఉంది. మరి ఆ కంపెనీని మనం ఉంచుకోవాలి అంటే మీకు ప్రమోటర్స్ తెలిస్తేనో లేకపోతేనేమో ఆ కంపెనీలో మీరు ఎవరన్నా పనిచేస్తుంటే ఉంచుకుంటే నాకు తెలియదు, కానీ అదర్వైజ్ నేనైతే పొరపాటున కూడా ఈ కంపెనీని ఉంచుకోవడం కాదు, కొనటమో ఎట్లా చేయము, ఉంచుకోవడం అంతకన్నా చేయము. వెంటనే అమ్మేసి వేరొక కంపెనీలోకి వెళ్ళిపోతాం. పవర్ జనరేషన్ లో కానివ్వండి, గ్లాస్ లో కానివ్వండి, గ్లాస్ ఇండస్ట్రీలో ఈ ఒక్క కంపెనీని ఉంచుకోవడం అనేది నాకైతే ఒక్క రీజన్ కూడా కనపడలేదు. సో అకార్డింగ్ టు మీ ఇమీడియట్ గా అమ్ముకోవాల్సిన కంపెనీ. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, రఘురామ్ గారు. రఘురామ్ గారు, ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్కారం అండి. నేను హెరిటేజ్ 496, నోవా అగ్రి 62 లో కొన్నానండి. 2 లాస్ లో ఉన్నాయి. దాని గురించి కొంచెం చెప్తారండి, ఉంచుకోవాలా అమ్మేయాలా? ఐ థింక్ హెరిటేజ్ ప్రాబ్లీ చాలా బేరిష్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో వన్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ స్టాక్ అరౌండ్ మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో అరౌండ్ 380, 390 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. సో డెఫినెట్లీ ఈ స్టేజ్ లో హోల్డ్ అండి. ఇన్ఫాక్ట్ 380 అలా వచ్చిందంటే కనుక టైం ఫ్రేమ్ మీకు 1 year ఉంటే కనుక అట్లీస్ట్ 4 quarters వ్యూ ఉంటే అక్కడ మీరు యావరేజ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 790 నుంచి కరెక్ట్ అవుతూ 380కి వచ్చింది అండ్ డౌన్ సైడ్ చాలా తక్కువ ఉంది ఇన్ కేస్ 380లో మళ్ళీ మనం కొనగలిగితే. సో డెఫినెట్లీ మీకు యావరేజ్ అయినప్పుడు అరౌండ్ 440, 450 యావరేజ్ వస్తుంది కాబట్టి ఐ థింక్ అక్కడ ఆ ప్రైస్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నోవా అగ్రి ప్రాబ్లీ ఐ థింక్ మనం చూసామండి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారో ఈ కంపెనీస్ అన్ని కూడా ఎస్పెషలీ ఆంధ్ర బేస్డ్ కంపెనీస్ ఇంక్లూడింగ్ హెరిటేజ్ సో విత్ ఇన్ 2 months లోనే డబుల్ అవటం చేసాం. ఈవెన్ ఈ స్టాక్ కూడా అట్లనే పెరగటం చేసాం, 45 నుంచి 90 దాకా వెళ్ళటం చేసాం. ఇంకా అక్కడి నుంచి ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ జరిగింది బోత్ హెరిటేజ్ అండ్ నోవా అగ్రీలో కూడా. బట్ దీనిలో బ్యాడ్ ఏంటంటే 45 ఏదైతే లాస్ట్ ఇయర్ జూలై లో ఉందో అది కూడా కట్ అయ్యి 40 దాకా కూడా రావటం చేసాం. సో దీనిలో స్ట్రెంగ్త్ రావాలంటే అట్లీస్ట్ 56 పైన ట్రేడ్ అవ్వాలి. అండ్ 56 దాటినాక ఒకవేళ 68, 70 వస్తే కనుక డెఫినెట్లీ చార్ట్స్ పరంగా నోవా అగ్రి ఎగ్జిట్ సూచిస్తుంది. దీనిలో ఫ్రెష్ బై అయితే డెఫినెట్లీ నో అండి. ఉన్న పొజిషన్ ఒకవేళ ట్రేడింగ్ స్టాప్ పెట్టాలంటే 40 కింద యూ షుడ్ కీప్ స్టాప్ లాస్ అండ్ 66 ఆ రేట్ లో 66 to 70 మధ్యలో నోవా అగ్రి ఎగ్జిట్ కూడా తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే అండి. ప్రసాద్ గారు, ప్రజెంట్ మరి యుద్ధం భయం తగ్గిపోయిన ఈ సమయంలో రీటైల్ ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ వైపు దృష్టి పెట్టడం మంచిదా కాదా అంటే ఏం చెప్తారు? మంచిది, చాలా మంచిది, బేషైన ఆలోచన చెప్పాలండి. ఎందుకంటే ఎప్పుడు కూడా కొద్ది గొప్ప అనిశ్చితి, యుద్ధ భయం తగ్గిపోయిన మాట కరెక్టే, కానీ మనకి ఫాల్ రావడానికి కారణం యుద్ధం కాదు, ట్రంప్ చేసినటువంటి చేష్టలు. అంటే అంతర్జాతీయ వాణిజ్యానికి వచ్చినటువంటి పెనుముప్పు ప్రమాదం ఉన్నప్పుడు ఆ మొత్తం ఇంకా ముప్పు తొలగిపోలా, ఇంకా 45 days లో అసలు సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియదు. అమెరికా ఒక చర్య చేస్తే ప్రతి చర్యగా భారత్ కానీ మిగతా దేశాలు ఏం చేస్తే తెలియదు. కాబట్టి ఇటువంటి సమయంలో నా లెక్క ప్రకారం ఏ రిటైల్ ఇన్వెస్టర్ అయినా డబ్బులు క్షేమంగా ఉండాలి అని కనుక మనసులో ఉంటే, అందరూ ఉందంటారు కానీ నిజంగా కనుక కోరుకుంటే చేయవలసిందంటే ఇప్పుడు ఒకసారి ఫాస్ట్ గా చూపిస్తాను. మొట్టమొదటి మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది ఏంటంటే, నేను 1000 కోట్ల నుంచి 10,000 కోట్లకు వచ్చిన కంపెనీల్లో ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయో చూశాను. మార్కెట్ క్యాప్ లో 438 కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే 267 బాగున్నాయి, అంటే దాదాపు 61% వరకు మాత్రమే బాగున్నాయి. అందులో కొనడానికి అనువుగా ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 45. 438 కంపెనీస్ వస్తే మనం కొనడానికి వీలుగా ఉంది ఓన్లీ 45. అదే సమయంలో నేను ఏం చేశానంటే కొద్దిగా పెద్ద కంపెనీలు అంటే 10,000 కోట్ల కన్నా ఎక్కువ అన్ని చూస్తే మీరే చూడొచ్చు స్క్రీన్ మీద. 365 కంపెనీస్ వస్తే అందులో 70% కంపెనీలు బాగున్నాయి, కొనడానికి కూడా ఎన్ని ఉన్నాయి 100 కంపెనీస్ మంచిగా ఉన్నాయి. సో ఇలా అడగంగానే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఏమంటారంటే ఇందులో ఏది కొనుక్కోవడానికి బాగుంది చెప్తే బాగుంటుంది అంటారు. నాకు చెప్పకూడని ఉద్దేశం లేదు, కానీ మొత్తం ఈ కంపెనీ ఆ కంపెనీ ప్రిఫరెన్స్ లేకుండా నేను చేసింది ఏంటంటే ఈ 30% కన్నా పెట్టడానికి ఛాన్స్ ఉన్న కంపెనీలు లిస్ట్ పెట్టమన్నాను. ఇప్పుడు స్క్రీన్ మీద నేను ప్రజెంట్ చేసింది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇండస్ట్రీ పరంగా అరేంజ్ చేస్తే ఇదిగోండి అల్యూమినియంలో నేషనల్ అల్యూమినియం ఉంది. ఇలా అన్ని కంపెనీలు చూసుకుంటూ పోతే ఇవన్నీ కూడా దాదాపు 51 కంపెనీలు ఉన్నాయి. ఇన్ని పెద్ద కంపెనీలు రిటైల్ ఇన్వెస్టర్స్ కి దాదాపుగా 30% లాభం ఇవ్వడానికి అవకాశం ఉన్నాయి. పెరుగుతాయని కాదు, గ్యారంటీగా పెరగాలని కూడా కాదు, అవకాశం ఉన్న కంపెనీలు ఎన్ని ఉంటే వై షుడ్ యూ గో ఫర్ స్మాల్ కంపెనీస్? 500 కోట్లు, 300 కోట్లు, 200 కోట్లు ఉన్న కంపెనీలు కొనుక్కుని చేతులు ఎందుకు కాల్చుకుంటారో నాకు తెలియదు. సో మై ఐడియా ఈస్ ఖచ్చితంగా ప్రతి రిటైల్ ఇన్వెస్టర్ కనీసం ఈ 45 days 2 months అయ్యే వరకు మాత్రం లార్జ్ క్యాప్ లో ఉండటం వారికి మంచిది.
రాజేంద్ర గారు, సార్ ప్రజెంట్ రిజల్ట్స్ సీజన్ నడుస్తోంది. కొన్ని కంపెనీలు అద్భుతమైన ఫలితాలు చూపించినప్పటికీ వాటి షేర్ ధరలు ఫలితాల తర్వాత పడిపోయాయి. ఆ స్పేస్ లో కొనుగోలు చేసే స్టాక్లు ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ లాట్ ఆఫ్ నేమ్స్ అండి. ప్రాబ్లీ మనం చూస్తే కనుక నిన్న మొన్న రిజల్ట్స్ ఇచ్చిన నేమ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా చూస్తే కనుక ప్రీమియం ఎక్స్ప్లోజివ్ 10% డౌన్ రావటం చూసాం. బట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆల్రెడీ అహెడ్ ఆఫ్ ద రిజల్ట్స్ రన్అప్ అయిపోవటం చూసాం. సో డెఫినెట్లీ కొన్ని వాటిల్లో ఆపర్చునిటీ అయితే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డిక్సన్ మనం తీసుకుంటే కనుక స్టాక్ మనకి 13,000 నుంచి మేబీ అరౌండ్ 17,000 దాకా రన్అప్ వచ్చినా కూడా రిజల్ట్స్ వచ్చినాక 17,000 నుంచి 15,000 దాకా రావటం చూసాం. అగైన్ 14,208 అనేది 200-day మూవింగ్ యావరేజ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అదొక గ్రేట్ సపోర్ట్ అవుతుంది కాబట్టి. అండ్ సెకండ్ థింగ్ టాప్ నుంచి 2,300 పాయింట్స్ పడింది అండ్ 800 పాయింట్స్ కిందే సపోర్ట్ ఉంది కాబట్టి డిక్సన్ లాంటి స్టాక్స్ వన్ షుడ్ ట్రై టు అక్యూములేట్ అండి. బట్ అగైన్ ట్రేడింగ్ కోసం కాకుండా అట్లీస్ట్ 2 quarters టైం ఇస్తే కనుక ఈ స్టాక్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 1-2 quarters లో ప్రైస్ కరెక్ట్ అయ్యి కన్సాలిడేట్ అయినాక 17,000 అనేది ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఆల్ టైమ్ హై 19,140 దాకా కూడా వెళ్ళటం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ స్టాక్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం వీ షుడ్ కీప్ ఇన్ రాడార్. రిజల్ట్స్ ఎక్కడైతే బాగున్నాయో ప్రాబ్లీ అలాంటప్పుడు మంచి స్టాక్స్ పడినప్పుడు కొంటే ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. సో డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు వెంచర్ అవుట్ అండి. డిక్సన్ అయితే డెఫినెట్ గా 14,200 అండ్ 13,800 మనం డిమాండ్ జోన్ అంటాం. ఆ జోన్ లో మాత్రం 3 to 4 quarters ఉన్న వ్యూవర్స్ 3 to 4 quarters ఉన్న ఇన్వెస్టర్స్ దే షుడ్ బై. ఓకే అండి, కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. కిషన్ గారు, రాజేంద్ర గారు అలాగే ప్రసాద్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి రాజేంద్ర గారు, ప్రసాద్ గారు. నా దగ్గర బాటా ఇండియా ఉన్నాయి సార్. ఇది నో లాస్ నో గెయిన్, ఉంచుకోమంటారా అమ్ముకోమంటారా? ఇంకొకటి బిఎస్సి అనేది స్ప్లిట్ అయింది కదా, ఏ రేట్ లో తీసుకుంటే బాగుంటుంది సార్ లాంగ్ కోసం? ఫస్ట్ బాటా ఇండియా అడిగారండి. బాటా ఇండియాకి అయితే ఇంకా రిజల్ట్స్ మార్చ్ రిజల్ట్స్ రాలేదు. మనకి డిసెంబర్ రిజల్ట్స్ వరకు చూసుకుంటే మాత్రం దాన్ని వాళ్ళు ఇప్పుడు అమ్మాల్సిన ఆలోచన కనీసం కూడా చేయవలసిన అవసరమే లేదు. అందులో మీకు లాభం నష్టం పెద్దగా లేదన్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంచుకోవాలి. బికాస్ అది ఇప్పుడు డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే కూడా 1,463 ఇస్ ద ప్రైస్ విచ్ వీ ఎక్స్పెక్ట్. సో కాబట్టి 200 రూపాయలు తక్కువ ఉంటే ఇప్పుడు తొందరపడి అమ్మటం అనేది అనవసరం. అందువల్ల అది అమ్మటం అనవసరం. రెండోది బిఎస్సి అన్నారు. బిఎస్సి గురించి మీరు బోనస్ వచ్చిన తర్వాత ఏ రేట్ లో కొనుక్కోవాలంటారు అంటే అసలు అడగకూడని ప్రశ్న. ఏం అనుకోకుండా ఇలా అంటున్నాను. ఎందుకంటే మనం కొనడానికి కారణం కంపెనీ బాగుందనుకున్నారు, కానీ కంపెనీకి ఉన్న లాభాలు ఈ జేబులో ఉన్న లాభాలు ఈ జేబులో పెట్టుకున్నట్టుగా బోనస్ ఇవ్వడం అంటే లాభాల్లో నుంచే మీకు ఒక వాటా ఫ్రీగా ఇస్తారు. అంత మాత్రాన ఏమవుతుంది? దాని మూలంగా కంపెనీ పనితీరు మారిందా, కంపెనీ ప్రాస్పెక్ట్స్ మారినాయా? ఏమీ మారలా. మనకి అంతకుముందు ఒక షేర్ బదులు 2 షేర్లని రేటు కూడా దాదాపుగా సగం అవుతుంది. సో ఇప్పుడు కొనడానికి ఎందుకు దిగాలి అంటే ఏం చేయాలి? ఆ కంపెనీ మంచిదో కదా చూడాలి మీరు. కంపెనీ కనుక మంచిదైతే అప్పుడు మీరు ఏం చేయాలి? రేటు తగ్గితే కొనాలి, కానీ బోనస్ ఇచ్చారనో లేకపోతే దాని ప్రకారం మాట్లాడక్కర్లేదు. ఆ కంపెనీ మాత్రం బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇచ్చింది. ఏ రకంగా చూసినా ఇప్పుడు కూడా 3,087 రూపాయల దాకా చేరడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కొనొచ్చా అంటే కొనొచ్చు. నా ఆలోచనల్లో బోనస్ వచ్చింది కాబట్టి కొనటం మాత్రం చేయకండి. ఇప్పుడు బోనస్ స్ప్లిట్ ఎప్పుడు మీకు కారణం కాకూడదు కొనటానికి. రైట్ సార్. కామారెడ్డి నుంచి కుమార్ గారు కాల్ చేశారు. కుమార్ గారు, మీ డౌట్ ఏంటి అడగండి. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎట్ రేట్ 240లో హోల్డ్ చేస్తున్నాను సార్. 300 రూపీస్, 300 క్వాంటిటీ, 300 షేర్స్. అయితే అది ఈ 4-5 days బ్యాక్ నుంచి 330 క్రాస్ అయింది కదా సార్. ఈ 230 క్రాస్ అయిన తర్వాత అది సస్టైనబుల్ అయినట్టు అనిపిస్తుంది. మరి ఈ స్టేజ్ లో దాన్ని ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా, యాడ్ చేసుకోవచ్చా, లేకుంటే మళ్ళీ 220 ఆ బిలో వస్తుందా? మీరే చెప్పండి. ఐ థింక్ ఈ స్టాక్ మీరు చూస్తే అండి లాస్ట్ మార్చ్ లో ఇన్ఫాక్ట్ 3 months బ్యాక్ 170 దాకా లో ఫామ్ అవటం చూసాం. మీ అబ్జర్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో మీరు కొన్న ప్రైస్ ఎగ్జాక్ట్లీ 200-day మూవింగ్ యావరేజ్ అండి. అందుకే మీరు చూస్తే గత కొన్ని రోజులుగా 240 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి రావటం చూస్తున్నాం మనం. సో ప్రాబ్లం ఏంటంటే స్టాక్ కి 200 రూపీస్ మనకి 9th May రోజు ఉండింది. సో 40 రూపీస్ ఎప్పుడైతే 15-20 days లో పెరుగుతుందో కన్సాలిడేషన్ అవసరం ఏ స్టాక్ కూడా. నా ఉద్దేశంలో 241.3 ఎగ్జాక్ట్లీ 200-day మూవింగ్ యావరేజ్ అది. దానిపైన క్లోజ్ అయిన రోజు ఇమీడియట్ ర్యాలీ స్టార్ట్ అయ్యి అరౌండ్ 261 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లోపల కన్సాలిడేషన్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ మళ్ళీ మనకి సపోర్ట్ పాయింట్ చూస్తే కనుక 221 దగ్గర ఉంది. సో ఆ ప్రైస్ వస్తుందా అంటే కనుక డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే 1 బ్యాడ్ న్యూస్ ఆర్ 1 బ్యాడ్ మార్కెట్స్ లో
10-12 రూపీస్ పడతాం అనేది చాలా చాలా కామన్. అండ్ అది మనం రిజల్ట్స్ రోజు కూడా చూసాం. 16th రోజు రిజల్ట్స్ ఇచ్చినప్పుడు 230 నుంచి 220 దాకా ఎలా క్రాక్ అయిందో అది కూడా చూసాం. కాబట్టి టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, 221 వస్తే కనుక డెఫినెట్లీ మీరు యావరేజ్ చేయమని సజెస్ట్ చేస్తాం. అండ్ మేబీ 261, 270 వస్తే కనుక ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకుని ఉంటే కనుక అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్, ఒంగోలు నుంచి హనుమంతరావు గారు కాల్ చేశారు. హనుమంతరావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి, శివ సిమెంట్ ఉర్జా అండి. శివ సిమెంట్ 40% లాస్ లో ఉన్నాను, ఉర్జా 35% లాస్ లో ఉన్నాను. దాని గురించి ప్రసాద్ సార్ని చెప్పమనండి. అంటే అసలు శివ సిమెంట్ కొనటానికి కారణమే ఉండకూడదు. మొత్తం కలిపి కంపెనీ వాల్యూ 900 కోట్లు కూడా లేదండి. ఆ కంపెనీలో కొనటం ఎందుకు, దాని గురించి ఇంకా తగ్గిందా పెరిగిందా అని బాధపడటం ఎందుకు? నష్టాలు వస్తున్న కంపెనీ మీకు లాభాలు ఎట్లా తీసుకొస్తుంది చెప్పండి? అంటే కేవలం మీ అదృష్టం కూడా మామూలు అదృష్టం కాదు, విపరీతమైన అదృష్టం ఉంటుందని ఆశిస్తే ఇలాంటి కంపెనీలు కొనుక్కోవాలి. లేదా నేను అంతకుముందు ఎవరితో ఇంకొకళ్ళకి చెప్పినట్లుగా మీ బంధువులు ఎవరైనా కంపెనీలో పనిచేస్తుంటే ప్రేమ కొద్దీ కొనుక్కోవాలి. కానీ అదర్వైజ్ ఇటువంటి కంపెనీలు రీటైల్ ఇన్వెస్టర్స్ కి అంటే పూచికి పుల్లతో సమానం, పొరపాటును కూడా అంటుకోకూడదు. పైగా వాళ్ళు చెప్తూ వస్తున్నాను, ఈ సమయంలో అనిశ్చిత ఉన్న సమయంలో లార్జ్ క్యాప్ లో బోలెడన్న అవకాశాలు ఉన్నాయి, దాని వైపు దృష్టి పెట్టాలి. నష్టం ఉన్నా లాభం ఉన్నా ఇప్పటికైనా సరే ఇది అమ్ముకోవటమే నా లెక్క ప్రకారం మంచిది. ఇది శివ సిమెంట్ వెళితే. నెక్స్ట్ ఇంకోటి ఉద్యోగం ఉన్నారు, అది కూడానండి ఇప్పుడు కూడా పెద్ద కంపెనీలు కాకుండా చిన్న కంపెనీలు కొనుక్కుంటే ఇలా రోజు తపన పడాలి, రోజు భయపడుతుండాలి. అది కూడా 800 కోట్ల కంపెనీ. దానిలో చూడండి, మీకు ఎందుకు కొనకూడదంటే స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను. అందులో 6% ఉండే ప్రాఫిట్ మార్జిన్, 39 కోట్లు ఉండే టర్న్ ఓవర్ జూన్ లో, లాస్ట్ 23 జూన్ లో ఉంటాయి. ఇప్పటికి 67 కోట్లకు పెరిగింది. టర్న్ ఓవర్ 50% పెరిగితే మార్జిన్ లో 5.86% ఉంటే సగం అయిపోయి 3% వచ్చినాయి. అంటే ఏం చేస్తాం మనం? లాభాలు పెరగట్లా, సేల్స్ పెరిగినా లాభాలు పెరగని కంపెనీ అంటే ఒకటి మేనేజ్మెంట్ లో మ్యానిపులేషన్ అన్నా ఉండాలి, చేతకానితనం అన్నా ఉండాలి. మ్యానిపులేషన్ ఉందాం అనుకోద్దు, చేతకానితనం ఉందాం అనుకోద్దు. వాళ్ళు బాగా చేస్తూ లాభాలు బాగా సంపాదిస్తూ రేట్లు పెరగకపోతే మనం కొనుక్కుంటే లాభపడతాం. కానీ తెలిసిన ప్రతి కంపెనీలో ఊరికే ఆశలు పెట్టుకుంటే యూజువల్ గా దెబ్బతింటాం. నా లెక్క ప్రకారం 2 కంపెనీలు వెంటనే అమ్ముకోవాల్సిన కంపెనీలు. రైట్ సార్, చంద్ర గారు అడుగుతున్నారండి, ఫర్టీస్ హెల్త్ కేర్ 50% ప్రాఫిట్ లో ఉన్నారంట, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. రాజేంద్ర గారు, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్స్ నేమ్స్ అన్ని కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న నేమ్స్ అండి. ఫోర్టీస్ మీరు 50% ప్రాఫిట్ అంటే నా ఉద్దేశంలో మీరు ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ కొని ఉంటారు. సో చార్టికలీ మనం చూస్తే కనుక 743 అనేది ఒక క్లియర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకుని ఉంటే కనుక యూ షుడ్ టేక్అవుట్ యువర్ క్యాపిటల్. అంటే మీరు 1000 షేర్స్ కొంటే కనుక 500 షేర్స్ మీరు అమ్మితే మీ క్యాపిటల్ మీకు వచ్చేస్తుంది. బ్యాలెన్స్ యూ షుడ్ హోల్డ్. అండ్ దానికి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే కనుక 595 కింద క్లోజింగ్ వేసి స్టాప్ లాస్ పెట్టుకుని సజెస్ట్ చేస్తాను. లేదు ఐ వాంట్ హోల్డ్ ఫర్ నెక్స్ట్ 1.5 year ఫర్ 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అంటే కనుక ఇది హోల్డ్ చేయదగ్గ స్టాక్ లాగానే కనిపిస్తుంది. రైట్ సార్, అలాగే వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారు, బిఎస్సి ఎంట్రీ లెవెల్స్ సజెస్ట్ చేయమంటున్నారండి. ఐ థింక్ ప్రాబ్లీ స్ప్లిట్ అయినాక బిఎస్సి మనం చూస్తే కనుక ఇప్పుడు కరెంట్లీ అరౌండ్ 2375 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో స్ప్లిట్ ప్రైస్ మనం చూస్తే కనుక 2526, సో ఆల్ టైమ్ హై ఇదంటాం. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 200 రూపీస్ డౌన్ ఉంది. సో బెస్ట్ ఏంటంటే 2268 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో అదొక గ్రేట్ సపోర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 80-90 or 100 రూపీస్ పడితే కనుక. అండ్ సెకండ్ సపోర్ట్ పాయింట్ 2214 ఏదైతే 9th మే రోజు గ్యాప్ క్రియేట్ అయిందో. సో ఆల్ ఇన్ ఆల్ 2268 నుంచి 2124 మధ్యలో బిఎస్సిని అక్యుములేషన్ కి ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్స్. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, అలాగే థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది